కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. దాదాపు 4 గంటల పాటు సాగిన సమావేశంలో అనేక అంశాలపై చర్చించారు. నూతన మద్యం విధానానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నాణ్యమైన మద్యం బ్రాండ్లు అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. భోగాపురం ఎయిర్పోర్టుకి అల్లూరి సీతారామరాజు విమానాశ్రయంగా నామకరణం చేస్తూ నిర్ణయం తీసుకుంది. నాణ్యమైన మద్యం 99 రూపాయలకే అందుబాటులోకి తేవడానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 100 రూపాయల లోపు నాణ్యమైన మద్యం అందుబాటులోకి తేవాలని మంత్రివర్గం నిర్ణయించింది. సీఎం చంద్రబాబు ప్రకటించిన వరద సాయం ప్యాకేజీకి ఆమోదం తెలిపింది. బీసీలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీని సీఎం చంద్రబాబు నిలబెట్టుకున్నారు. చట్టసభల్లో బీసీలకు 33% రిజర్వేషన్లు కల్పించాలని మంత్రిమండలి సమావేశంలో తీర్మానం చేశారు. బీసీలకు రిజర్వేషన్లపై కేంద్రానికి చంద్రబాబు కేబినెట్ సిఫార్సు చేసింది. అదేవిధంగా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని దాని పేరు మార్చి మహనీయుడు అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గా పేరు పెట్టడం కోసం ఆమోదించడం జరిగింది. ఆ పేరు మార్పు కోసం ఉభయ సభల ముందు కూడా ఈ విషయాన్ని ప్రవేశపెట్టి తద్వారా సభల ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా పేరు మార్చడం కోసం రిక్వెస్ట్ చేయడానికి తీర్మానించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాము. అదేవిధంగా కూటమి యొక్క మొట్టమొదటి 100 రోజులు పరిపాలనలో భాగంగా ప్రజల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఎస్టీ ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ స్టెమీ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి మంత్రిమండలి ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాను. దీని ద్వారా ప్రాణాంతకమైన ఏదైతే ఉన్నాయో జబ్బులు ఉన్నాయో కార్డియాక్ కానివ్వండి, క్యాన్సర్ కానివ్వండి, వీటన్నిటికీ అనుమానం రాగానే వాళ్ళంతా కూడా ఇన్వెస్టిగేషన్ చేసుకోవటానికి, పరీక్షలు నిర్వహించుకోవటానికి ప్రభుత్వ హాస్పిటల్లో తగు చర్యలు తీసుకోవటం కోసం ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని చెప్పేసి మనం చేస్తాం. ఇక వాలంటీర్ల వ్యవస్థ పునరుద్ధరణపై కేబినెట్ లో చర్చించారు. గతేడాది ఆగస్టులోనే వాలంటీర్లు కాలపరిమితి ముగిసిందని అధికారులు తెలిపారు. ఏడాది క్రితమే వాలంటీర్లను జగన్ తొలగించారని, 2023లో వారి పదవీకాలం ముగిసినా రెన్యువల్ చేయలేదన్నారు మినిస్టర్స్. వాలంటీర్ల పునరుద్ధరణపై మరింత సమాచారం తీసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. వైసీపీ హయాంలో 2 ఏళ్లలోనే రూల్స్ బ్రేక్ చేసిన సాక్షి పేపర్ కి జరిపిన చెల్లింపులపై ఎంక్వైరీకి ఆదేశించారు సీఎం చంద్రబాబు. పోలవరం డయాఫ్రమ్ వాల్ నిర్మాణం సిడబ్ల్యూసీ సూచనల మేరకు పాత ఏజెన్సీకే ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఒకే ఏజెన్సీకే పనులు కేటాయించడం వల్ల ఏమైనా సమస్యలు తలెత్తినా ఏజెన్సీ బాధ్యత ఉంటుందని కేబినెట్ అభిప్రాయపడింది. ప్రజారోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ టెమీ పథకం ప్రారంభిస్తామన్నారు. ఆధార్ తరహాలో విద్యార్థులకు ఆధార్ గుర్తింపు కార్డులు అందజేస్తామన్నారు. హోంశాఖలో కొత్త కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. వాలంటీర్లను సచివాలయాలను వివిధ శాఖల్లో కలిపేలా చర్యలు తీసుకుంటామన్నారు సీఎం చంద్రబాబు.